విహారి, సంధ్య వాళ్ళు పిల్లలిద్దరిని తీసుకొని గుడి లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ పూజారి గారు వచ్చి ఆ ముడుపును విప్ప తీసి బయటికి వచ్చి, నాయనా ఈ ముడుపు ఎవరు కట్టారు అని అడుగుతూ ఉంటే, మాకొక వ్యక్తి కలిశాడు, అతనే ఈ ముడుపంతా కట్టి గుడి ఎక్కడ ఉందని చెప్పాడు అని పిల్లలు చెప్తూ ఉంటారు. ఆయన ఎలా ఉంటాడు నాయనా అని పూజారి గారు అడుగుతూ ఉంటే, కాషాయ వస్త్రాలు కట్టుకొని అని అన్ని డీటెయిల్స్ అన్ని చెప్తూ ఉంటే, ఇంకా పూజారి గారికి అక్కడికి వచ్చింది హనుమ అని అర్థమైపోతుంది. మిమ్మల్ని మీ అంతట మీరే రాలేదు నాయన, మిమ్మల్ని ఇక్కడికి ఒక శక్తి తీసుకొచ్చింది, మీరు చాలా అదృష్టవంతులు, మీరు ఏం కోరుకున్నారో తెలియదు కానీ మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని పూజారి గారు చెప్తూ ఉంటే, సిరి, విహారి, హరికృష్ణ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ హనుమాన్కి మొక్కుకుంటారు. ఇంకా అలా పూజ పూర్తి చేసిన తర్వాత, ఇంకా మీరు వెళ్ళండి నాయన అని చెప్పి ఆ కాయిన్ని మీ దగ్గరే ఉంచుకోండి అని పూజారి గారు కాయిన్ని కూడా హరికృష్ణకి ఇచ్చేస్తాడు. అలా వాళ్ళందరూ బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా మరోవైపు లక్ష్మికి ట్రీట్ చేస్తున్న డాక్టర్ లక్ష్మిని చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి చిన్నగా చేయి కదిలిస్తూ ఉంటుంది. తనకి ఆ యాక్సిడెంట్ అంతా గుర్తుకు వస్తుంది. యాక్సిడెంట్లో ఆటో లోయలో పడిపోయినప్పుడు తను మెల్లగా పాక్కుంటూ పక్కకు వెళ్ళిపోయిన విషయం అంతా గుర్తు చేసుకుని సడన్గా లేచి కూర్చుంటుంది. ఇంకా అప్పుడే డాక్టర్ చెక్ చేస్తూ, అమ్మా నీ పేరేంటమ్మా, మీదే ఊరు, అసలు నీకు యాక్సిడెంట్ ఎందుకైంది, నువ్వు అలా రక్తపు మడుగులో ఎందుకున్నావు, నీకు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఇంకా అలా సైలెంట్గా ఉండిపోతుంది లక్ష్మి. ఫేస్కి అంతా బ్యాండేడ్ వేసే ఉంటుంది, ఫేస్ మాత్రం చూపించరు. కాసేపు అలా కూర్చున్న తర్వాత డాక్టర్ అడిగే క్వశ్చన్స్కి ఏమీ ఆన్సర్ చేయకుండానే మళ్ళీ స్పృహ కోల్పోయి పడిపోతుంది. అయ్యో డాక్టర్ మళ్ళీ స్పృహ కోల్పోయిందేంటి అని నర్స్ టెన్షన్ పడుతూ ఉంటే, ఏం పర్వాలేదమ్మా, అసలు తను ప్రాణాలతో బ్రతుకుతుందో లేదో అని అనుకున్నాను, ఇప్పుడు తన హార్ట్ బీట్ అంతా నార్మల్గా ఉంది, తను బ్రతుకుతుంది, ఖచ్చితంగా బ్రతుకుతుంది, మన వంతు ప్రయత్నం మనం చేద్దాము, ఇప్పుడు తనకి ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇంకా అలా నర్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు బామ్మకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. బామ్మకి కూడా స్పృహ వస్తుంది. ఇంకా అప్పుడే హర్షని పిలిపించడంతో హర్ష వచ్చి బామ్మతో మాట్లాడతాడు. సిరి దొరికిందా అని, సిరి ఎక్కడుంది దొరికిందా అని అడుగుతూ ఉంటే, ఇంకా హర్ష లేదు బామ్మ అని చెప్పడంతో మళ్ళీ బామ్మకి బాగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి స్పృహ కోల్పోతుంది. ఇంకా అప్పుడే డాక్టర్స్ వచ్చి, అయ్యో ఈవిడ మళ్ళీ కోమాలోకి పోయే ప్రమాదం ఉంది అని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. మరోవైపు విహారి వాళ్ళంతా ఇంటికి వెళ్ళి ఉంటారు. వాళ్ళని చూసిన యమున చాలా సంతోషంగా సిరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే సహస్ర ముందుకు వచ్చి, సిరి పాపని చెంపదెబ్బ కొట్టి ఎక్కడికి వెళ్ళావే, ఈ చీప్ పీపుల్తో ఎలా నువ్వు బయటికి వెళ్ళావు అని అంటూ ఉంటే, ఎవరమ్మా చీపు, బుద్ధి జ్ఞానం లేని వాళ్ళే కదా చీపు, కానీ క్రిష్కి చాలా నాలెడ్జ్ ఉందమ్మా అని చెప్తూ ఉంటే, నేనేం మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావే అని సహస్ర సిరిని కొట్టబోతూ ఉంటే, విహారి సహస్ర చేతిని అడ్డు పట్టుకొని సహస్ర చెంప మీద లాగిపెట్టి కొడతాడు. రే ఏంట్రా అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. ఏంటి బావా, నేను తనతో మాట్లాడుతుంటే నువ్వు నన్ను కొడతావేంటి, తనకి బుద్ధి చెప్పకుండా అని సహస్ర కూడా అరుస్తూ ఉంటుంది. తనేం తప్పు చేసిందని తనకి బుద్ధి చెప్పాలి, అసలు నువ్వు తనని ఎందుకు కొడుతున్నావు అని విహారి సహస్రాన్ని నిలదీస్తూ ఉంటాడు. ఇంకా నా కళ్ళ ముందే నా కూతుర్ని కొడతావారా నువ్వు అని పద్మాక్షి విహారి మీద అరుస్తూ ఉంటుంది. మరి నా కళ్ళ ముందు నా కూతుర్ని కొట్టొచ్చా అని విహారి అనడంతో సిరి పాప చాలా హ్యాపీగా విహారి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అలాసేపు డిస్కషన్ అవుతూ ఉంటుంది. అంతా ఈ దరిద్రుడి వల్లే అని హరికృష్ణని తిడుతూ ఉంటే, అత్తయ్య మీకు ఇదివరకే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నన్ను వెతుక్కుంటూ వచ్చి నా కోసం వచ్చి ఉంది మీరు, మిమ్మల్ని నేను అప్పుడే వెళ్ళిపోమని చెప్పాను, హరికృష్ణ నా మనిషి, వాడు ఇక్కడే ఉంటాడు, మీకు ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని విహారి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంకా పద్మాక్షి చేసేదేం లేక ఛా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది.